ఓం నమో వెంకటేశాయ. పవిత్రమైన ఆత్మ గలవాడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు, ముక్తికి గమ్యస్థానము అయిన ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా తిరుమల నాదనీరాజనం మండపం నుండి విరాట పర్వ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. నిన్న నకులుడు విరాటుని దగ్గర చేసేటటువంటి పని గురించి మనం తెలుసుకున్నాం. 12వ రోజైన ఈరోజు గురుప్రార్థనతో మనం పారాయణాన్ని ఆరంభించుకుందాం. గురుధ్యానం గురుధ్యానం గురుర్బ్రహ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్విష్ణు గురుర్దేవో గురుర్దేవో మహేశ్వరః మహేశ్వరః గురుః సాక్షాత్ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ పరం బ్రహ్మ తస్మై తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమహం భజే. లక్ష్మీ ధ్యానం లక్ష్మీ ధ్యానం సర్వమంగళమాంగళ్యే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమత్ శ్రీమత్ ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవాత్మకస్య దేవదేవాత్మకస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమత్ శ్రీమత్ అఖిలాండకోటి అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర శ్రీవేంకటేశ్వర స్వామినః స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆధివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం విశూచిక విశూచిక క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయ సకల శ్రేయ అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం రాజద్వారే రాజద్వారే రాజముఖే రాజముఖే సర్వదా సర్వదా దిగ్విజయ దిగ్విజయ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్మిన్ దేశే అస్మిన్ దేశే శీఘ్రమేవ శీఘ్రమేవ వాపీకూప వాపీకూప తటాకాది తటాకాది పరిపూరక పరిపూరక సువృష్టి సువృష్టి ప్రాప్తి ద్వారా ప్రాప్తి ద్వారా సర్వసస్య సర్వసస్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం గోధన గోధన అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమత్ శ్రీమత్ మహాభారత మహాభారత అంతర్గతే అంతర్గతే విరాట పర్వణి విరాట పర్వణి దేవీ స్తోత్ర దేవీ స్తోత్ర పారాయణ పూర్వకం పారాయణ పూర్వకం యథాశక్తి యథాశక్తి తృతీయ తృతీయ అధ్యాయ అధ్యాయ అంతర్గత అంతర్గత శ్లోక పారాయణం శ్లోక పారాయణం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే. కరిష్యామహే. శ్రీకృష్ణ ధ్యానం శ్రీకృష్ణ ధ్యానం వసుదేవ
వసుదేవ సుతం దేవం సుతం దేవం కంసచాణూర కంసచాణూర మర్దనం మర్దనం దేవకీ దేవకీ పరమానందం పరమానందం కృష్ణం వందే కృష్ణం వందే జగద్గురుం జగద్గురుం దేవీ ధ్యానం దేవీ ధ్యానం యా దేవీ యా దేవీ సర్వభూతేషు సర్వభూతేషు శక్తిరూపేణ శక్తిరూపేణ సంస్థిత సంస్థిత నమస్తస్యై 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 నమో నమః నమో నమః వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసాయ వ్యాసాయ విష్ణురూపాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ వ్యాసరూపాయ విష్ణవే విష్ణవే నమో వై నమో వై బ్రహ్మనిధయే బ్రహ్మనిధయే వాసిష్ఠాయ వాసిష్ఠాయ నమో నమః నమో నమః యుధిష్ఠిర ఉవాచ సహదేవ కథం తస్య సమీపే విహరిష్యసి కిం వా త్వం కర్మ కుర్వాణః ప్రచ్ఛన్నో విహరిష్యసి. నిన్నటి రోజున నకులుడు విరాటుని కొలువులో చేసే వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. అశ్వరక్షకుడిగా నేను విరాట కొలువులో ఉంటాను అని చెప్పి ధర్మరాజుకి నకులుడు చెప్పిన మీదట యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు సహదేవుణ్ణి ఉద్దేశించి, సహదేవ, ఆ విరాటుని కొలువులో నువ్వు ఏ పని చేస్తూ ప్రచ్ఛన్నంగా ఉంటావు అని ఈ శ్లోకంలో అడగడం జరిగింది. ఇక్కడ ఈ శ్లోకాన్ని విన్న తర్వాత అర్థం తెలుసుకుని మనం మననం చేస్తూ ఉన్నప్పుడు ఒక సందేహం కలుగుతుంది. భీమసేనుడి విషయంలో ఎన్నో విషయాలు ఆ ధర్మరాజు చెప్పి నువ్వెలా పనిచేస్తావు అని అడిగారు. అలాగే అర్జునుడి విషయంలో ఎన్నో విషయాలు చెప్తూ ఆయన పరాక్రమం గురించి సౌందర్యాన్ని గురించి నువ్వు ఎలా పనిచేస్తావు అక్కడ అని అడిగారు. అలాగే నకులుడి విషయంలో కూడా ఆయన కొన్ని మాటలు చెప్పి సుకుమారుడు నువ్వు ఎలా పనిచేస్తావు అక్కడ అని అడిగారు. సహదేవుడి దగ్గరికి వచ్చేటప్పటికీ నువ్వు అక్కడ ఎలా పనిచేస్తావు ఎవరికీ తెలియకుండా అని మాత్రమే అడిగారేమిటి, ఈయనకి ఏమన్నా కొన్ని విషయాలు చెప్పాలి కదా ఈయన లక్షణాలన్నీ కూడా అని అనిపిస్తూ ఉంటుంది. దానికి తర్వాత శ్లోకంలో అక్కడ సహదేవుడు ధర్మరాజుకు చెప్పినటువంటి ఒక మాటలో ధర్మరాజు ఆవేదన మనం తెలుసుకోవచ్చు వ్యాసభారతంలో. కానీ తిక్కన గారు చక్కటి పద్యాన్ని ఇక్కడ అంటే వ్యాసుల వారు తర్వాత శ్లోకంలో తెలియపరిచిన విషయాన్ని మనకి తిక్కన గారు ఇక్కడే తెలియపరిచారు. ఈ విధంగా ఆయన అంటున్నారు సహదేవుడు గురించి, అకుటిలుడు ఆర్యసమ్మతుడు అహంకృతి దూరుడు నీతి నిర్మలాత్మకుడు అనవద్యశీలుడు సధర్ముడు దాంతుడు గొంతి ముద్దు సేయు కొడుకు మేనులేత తన ఉల్లము మెత్తన ఇట్టి ఈతడెట్లు ఒకయొరునాశ్రయించి విధియోపద ఎవ్వరి నెట్లు సేయగన్. ఇక్కడ సహదేవుడి లక్షణములను అన్నిటినీ కూడా మనకి తిక్కన గారు చక్కగా ఈ పద్యంలో తెలియజేర్చారు. తిక్కన గారు చెప్పినటువంటి ఈ పదాల అర్థం మనం సూక్ష్మంగా ఒక్కసారి తెలుసుకుంటే, అకుటిలుడు అంటే కౌటిల్యం లేదు, చాలా రుజుస్వభావిగా ఉంటాడు. ఆర్య సమ్మతుడు, పెద్దవాళ్ళందరూ కూడా ఒప్పుకున్నటువంటి బిడ్డ ఇతను. చిన్నవాడైనప్పటికీ కూడా అందరిలోకెల్లా పెద్దలందరి చేత కూడా మన్నన పొందినటువంటి వాడు. అలాగే అహంకృతి దూరుడు, అహంకారానికి దూరంగా ఉంటూ ఉంటాడు. ఈయనకి అహంకారం లేదు, ఎప్పుడూ కూడా అందరి యందు నమస్కార భావంతో అందరినీ గౌరవించే విధంగా ఉంటూ ఉంటాడు. నీతి నిర్మలాత్మకుడు అనవద్యశీలుడు సధర్ముడు, ధార్మికంగా ఉంటాడు. దాంతుడు కొంతి ముద్దు సేయు కొడుకు
అంటే కుంతీదేవి ఎక్కువగా ముద్దు చేసేటటువంటి కొడుకు ఈయనే ఐదుగురిలోకెల్లా. ఎందుకంటే అందరికంటే చిన్నవాడు ఈయన. పైగా మాద్రి పాండురాజుతో సహగమనం చేసి వెళ్ళిపోయింది. అప్పుడు కుంతీదేవి వీళ్ళిద్దరినీ కూడా కలిపి పెంచింది. ఆ సందర్భంలో అందరికంటే కూడా ఎక్కువగా ఇతన్నే ఆవిడ లాలిస్తూ ఉండేది, పాలిస్తూ ఉండేది. కాబట్టి ఆవిడికి ఈతను చాలా ఉండేవాడు ముద్దుగా. అలాగే మేనులేత, ఇతని శరీరం చాలా సుకుమారంగా ఉంటుంది. తన ఉల్లము మెత్తన, ఇక్కడ ఉల్లము అంటే మనస్సు అని చెప్పారు. అతని మనస్సు చాలా మెత్తగా ఉంటుంది, ఎదుటివారిని కష్టపెట్టకుండా ఉండేటటువంటి స్వభావం కలిగినవాడు. ఈతడు ఎట్లు ఒక ఎరునాశ్రయించు, ఇన్ని లక్షణాలు కలిసినవాడు ఒకడిని ఆశ్రయించి సేవాభావంలో ఎలా ఉండగలడు? విధియోపదే ఎవ్వరినెట్లు చేయగన్, విధి అంత బలీయమైందయ్యా, ఎలాంటి వాళ్ళని ఎలాంటి దానికైనా చేయగలుగుతుంది. ఇంత సుకుమారుడైన ఈ రాజకుమారుడు సేవావృత్తిలో ఎట్లా కొనసాగలడు అని చెప్పి ధర్మరాజు ఆవేదన పడినటువంటిదంతటినీ కూడా మనకి తిక్కన గారు సాక్షాత్కరింపజేశారు ఈ పద్యంలో. ఈ విధంగా ధర్మరాజు ఇటువంటి చింతనంతటినీ కూడా తనలో ఉంచుకున్నవాడై సహదేవుణ్ణి నువ్వు అక్కడ ఎవ్వరికీ తెలియకుండా ఏ పని చేస్తావయ్యా అని చెప్పి ప్రశ్నించడం మనకి ఈ శ్లోకంలో కనిపిస్తూ ఉన్నది. దీనిని ఇప్పుడు ఒకసారి మనం పారాయణం చేద్దాం. యుధిష్ఠిర ఉవాచ సహదేవ కథం తస్య సమీపే విహరిష్యసి కిం వా త్వం కర్మ కుర్వాణః ప్రచ్ఛన్నో విహరిష్యసి. యుధిష్ఠిర ఉవాచ సహదేవ కథం తస్య సమీపే విహరిష్యసి కిం వా త్వం కర్మ కుర్వాణః ప్రచ్ఛన్నో విహరిష్యసి. సహదేవ ఉవాచ గోసంఖ్యాతా భవిష్యామి విరాటస్య మహీపతేః ప్రతిషేద్ధా చ దోగ్ధా చ సంఖ్యానే కుశలో గవాన్. అప్పుడు ధర్మరాజు మాటలు విన్న సహదేవుడు ఇట్లా అన్నాడు, గోసంఖ్యాత భవిష్యామి అంటే నేను విరాట్ రాజు దగ్గర గో పరీక్షకుడుగా ఉంటూ ఉంటాను, ఆవుల్ని రక్షిస్తూ పాలు పితుకుతూ గోవుల్ని పరిరక్షించడంలో నేర్పరిగా ఉంటూ ఉంటాను అని చెప్పారు. దీంట్లో మనం గమనిస్తే గోసంఖ్యాత భవిష్యామి, గోసంఖ్యాత అని అన్నాడు ఆయన. అంటే గోవుల్ని నేను రక్షిస్తూ ఉంటాను, గోవులకి అధ్యక్షుణ్ణి అవుతాను. గోసంఖ్యాత అంటే గవాం అధ్యక్ష అని చెప్పారు. గోవులకు నేను అధ్యక్షుణ్ణి అవుతాను, ఆ గోశాలలో ఉన్నటువంటి అన్ని గోవుల్ని కూడా చక్కగా పరిపాలిస్తూ ఉంటాను. అలాగే ప్రతిషేద్ధాచ దోగ్ధాచ అంటూ ప్రతిషేద్ధ అని ఒక మాట మాట్లాడారు. దీంట్లో అంతరార్థం ఏమిటి అనంటే అయోగ్య గోదోహ నిషేద్ధ అని చెప్పారు ఒక వ్యాఖ్యాకర్త. చూడండి, గోసేవ చెయ్యాల్సిన విధానంలో మొట్టమొదటిగా తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏమిటి అనంటే ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. గోవుల్ని మనం రక్షిస్తూ ఉన్న సందర్భాల్లో వాటి పాలు పితికేటప్పుడు ఏ ఆవు పాలు పితకచ్చు, ఏ ఆవు పాలు పితకూడదు, ఏ ఆవు అనారోగ్యంతో ఉన్నది, ఏ ఆవు పాలు త్రాగినట్లయితే మనకి రోగం వచ్చే అవకాశం ఉన్నది అనేవన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి వాడిని ఉత్తమ గోరక్షకుడు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ ఆయన ప్రతిషేద్ధాచ దోగ్ధాచ సంఖ్యానే కుశలో గవాం అంటూ నేను ఏ ఆవుల నుంచి పాలు పితకూడదో అటువంటి వాటి నుంచి పితకకుండా ఉంటాను. అలాగే దోగ్ధాచ ఎక్కడి నుంచి ఏ ఆవు నుంచి అయితే మనం పాలు చక్కగా పితికి త్రాగవచ్చో వాటిని ఎంచుకుని వాటి నుంచి నేను పాలు తీసుకుంటూ ఉంటాను. అలాగే సంఖ్యానే కుశలో గవాం అన్నారు.
అంటే గోవులను అవి ఎలా ఉంటాయి ఏమిటి అని చెప్పి వాటన్నిటి యొక్క లక్షణాలు తెలుసుకోవడంలో నేను చాలా నేర్పరినండి. కాబట్టి వాటిని పరిపాలిస్తూ ఉంటాను, పూజిస్తూ ఉంటాను, వాటికి కావలసినటువంటి అవసరాలన్నీ కూడా చూసుకుంటూ ఏ ఆవు ఎలాంటిదో వాటి లక్షణాలు బట్టి వాటిని రక్షిస్తూ నేను ఈ కాలాన్ని గడుపుతాను అని చెప్పి సహదేవుడు ధర్మరాజుకు చెప్పినటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తూ ఉన్నది. ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనం పారాయణం చేద్దాం. సహదేవ ఉవాచ గోసంఖ్యాత భవిష్యామి విరాటస్య మహీపతేః ప్రతిషేద్ధా చ దోగ్ధా చ సంఖ్యానే కుశలో గవాం గోసంఖ్యాత భవిష్యామి విరాటస్య మహీపతేః ప్రతిషేద్ధా చ దోగ్ధా చ సంఖ్యానే కుశలో గవాం. తంతిపాల ఇతి ఖ్యాతో నామ్నాహం విదితస్త్వథ నిపుణం చ చరిష్యామి వ్యేతు తే మానసోజ్వరః. ఇక అక్కడ నా పేరు ఏమిటి అనంటే ఇలా ఉంటుంది అని చెప్పి సహదేవుడు ధర్మరాజుతో చెప్తూ ఉన్నారు. నేను తంతిపాలుడు అనే పేరుతోటి అక్కడ చాలా నేర్పుగా సంచరిస్తూ ఉంటాను. నీ మనస్సులో ఉన్న దుఃఖాన్ని నువ్వు ఇకపైన విడిచేసేవయ్యా అని చెప్పి సహదేవుడు చెప్తూ ఉన్నాడు ధర్మరాజుకి. దీంట్లో చూడండి, మళ్ళీ తంతిపాలహ అనేటువంటి పేరు కలిగి ఉంటాను. సరే, మొన్న మనం కంకుడు అని చెప్పి ధర్మరాజుకి, అలాగే వల్లవుడు అని చెప్పి భీముడికి, బృహన్నల అనే పేరుకి అర్జునుణ్ణి, తదనంతరం ఈ సహదేవుడికి నకులుడికి వచ్చేటప్పటికి నకులుడి పేరులో చాలా విశేషంగా మనం తెలుసుకుని గ్రంథిక అని చెప్పి 4 వ్యుత్పత్తులు కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. గ్రంథిక అనే పేరుతో సంచరిస్తాను అని చెప్తూ ఆ పైన ఇక ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి తంతిపాలహ అనేటువంటి పేరుతో ఈయన వ్యవహరిస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటిదాకా కథలో. ఆ 4 పేర్లకి కూడా మనం చక్కటి పై అర్థాలు, వాటిల్లో దాగున్న అంతరార్థాలు, వాటిల్లో ఉన్నటువంటి రహస్యాలు, వీళ్ళ జన్మకి కారణమైనటువంటి ఆయా దేవతల యొక్క పేరు కలిసే విధంగాను మనం చక్కగా వ్యాఖ్యానం చేసుకుని ఎక్కడా కూడా అసత్య దోషం వాళ్ళకి కలగలేదు అని చెప్పి నిశ్చయించుకున్నాం. ఇక తంతిపాలుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ కూడా అదే పద్ధతి. ఎలా అంటే తంతిపాలుడు అని చెప్పి నేను ఆ పేరు చెప్తాను విరాటరాజుకి అని చెప్పడం జరిగింది కదా. ఈ తంతిపాలహ అంటే పైకి కనిపించేటువంటి అర్థం ఏమిటి అని అంటే, తంతి అంటే అక్కడ ఆవుల మెడల్లో, పెద్ద పెద్ద ఎద్దుల మెడల్లో కట్టేటటువంటి ఉంటాయి చూశారు త్రాళ్ళు, వాటిల్ని తంతి అని పిలుస్తారు సంస్కృతంలో. వాటిని పాలహ అంటే రక్షించేటువంటి వాడు అని అర్థం. అటువంటి త్రాళ్ళన్నింటినీ కూడా రక్షిస్తూ ఉండేవాడు అని అంటే వాటితో పాటుగా గోరక్షణ కూడా చేసేటటువంటి వాడు అని అర్థం వస్తూ ఉంటుంది. అలా నేను ఉంటాను అని చెప్పి తను చేసే పనికి తగ్గ పేరుని పెట్టుకుని నేను ఆ రాజుకి అలా చెప్తాను అని చెప్పడం జరిగింది. ఇది పైకి కనిపించేటటువంటి అంతం. ఇక అంతరార్థం మనం పరిశీలిస్తే ఈ తంతిపాలహ అన్న దాంట్లో ఈయనేం అసత్యం ఆడలా. ఏమంటున్నాడంటే తంతి అనంటే వాక్కు అని అర్థం సంస్కృతంలో. దీనికే ఐతరేయ ఆరణ్యకం అని చెప్పి ఋగ్వేదానికి సంబంధించిన ఆరణ్యక భాగం ఒకటి ఉంది. దాంట్లో ఈ తంతి శబ్దం వాక్కుగా చెప్పబడింది చక్కగా. ఎలా అంటే తస్య వాక్ తంతిర్నామాని దామాని తతస్యేదం వాచా తంత్య నామభిర్దామభి అంటూ ఆరణ్యక భాగం కొనసాగుతూ ఉంటుంది. అక్కడ తస్య వాక్ తంతి నామాని దామాని అని వాక్కు అనేటువంటి దానికి తంతి అనే శబ్దం వ్యవహరిస్తారు అనే మాట మనకి ఈ శృతివాక్యాన్ని చక్కగా పరిశీలిస్తే తెలుస్తోంది, వేదవాక్యం. కాబట్టి ఇప్పుడు తంతిపాలహ అంటే తంతి అంటే వాక్కు అని ఇంకో అంతరార్థం మనం తెలుసుకున్నాం.
దాన్ని పాలహ అంటే పాలించేటటువంటి వాడు, వాక్కుని పాలించేటటువంటి వాడు. ఎవరి వాక్కుని? ధర్మరాజు వాక్కుని. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ధర్మరాజు వాక్కుని పరిపాలిస్తూ ఉండేటటువంటి వాడిని అని అంతరార్థం. విరాటుడికి చెప్పేటప్పుడు మాత్రం నేను ఆవుల్ని రక్షించేటటువంటి వాడిని అని చెప్పినట్లుగా అయింది. ఇలా పైకేమో ఇతను చేసేది గోసేవగా, గోరక్షకుడిగా, అంతరార్థంలోనేమో నేను మా ధర్మరాజు గారి మాటను ఎప్పుడూ వింటూ ఉండేటటువంటి వాడిని అని చెప్పి ఇలా చెప్పడం జరుగుతూ ఉన్నది. పైగా యుష్మద్వచనార్థ అనుష్ఠాత అంటారు ఒక వ్యాఖ్యాకర్త. మీరు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాను అని చెప్పి ఆయనకు కూడా చెప్పినట్లు అవుతుంది. విరాటుడికి కూడా నేను గోసేవ చేస్తూ గోరక్షణగా చేస్తూ ఉంటాను, అలాగే మీరు ఏం చెప్తే అది చేస్తూ ఉంటాను అని చెప్పి విరాటుడికి చెప్పినట్టుగా కూడా ఇక్కడ అవుతూ ఉంటుంది. ఇలాంటి అర్థం చక్కగా మనకి ఈ తంతిపాలహ అనేటువంటి పేరులో కనిపిస్తూ ఉన్నది. అలాగే తెలుగు మహాభారతంలో తిక్కన గారు తంత్రీపాలహ అని వాడారు. దానికి కూడా మనం కొంత సమన్వయం చేసుకోవచ్చు. ఎట్లా అంటే తంత్రం అంటే సమస్తమైనటువంటి రాజ్యంలో ఉన్న ఏవైతే విభాగాలు ఉంటాయో వాటన్నిటి ధర్మాలు తెలిసినటువంటి వాణ్ణి, రాజ్యతంత్రం తెలిసినటువంటి వాణ్ణి తంత్రి అంటారు. అటువంటి తంత్రిగా ఉంటూ అంటే అవన్నీ తెలుసుకున్నవాడిగా ఉండి ఆ రాజ్యములని కొన్నిటిని అంగరాజ్యాల్ని పాలించేటటువంటి వాళ్ళని తంత్రీపాలహ అని కూడా అంటారు. కాబట్టి అలాంటి వాణ్ణి అని చెప్పుకున్నట్టుగా కూడా మనం తెలుగు భారతానికి సమన్వయాన్ని చేసి చెప్పవచ్చు. ఇంకొక మాట ఇదే శ్లోకంలో నువ్వు నీ మనోవ్యథని వదిలిపెట్టు అని చెప్పి సహదేవుడు ధర్మరాజుకు చెప్పడం జరిగింది. ఇందాకే మనం అనుకున్నాం పూర్వశ్లోకం దగ్గర, ధర్మరాజు చింతాక్రాంతుడు కాలేదా సహదేవుడి విషయంలో, నువ్వు ఎలా సంచరిస్తావు అని మాత్రమే అడిగాడు, ఇక్కడేం విశేషణాలు వాళ్లేదేమిటి అనంటే ఆయనకు ఉన్నటువంటి చింత అలాగే ఉన్నది. ఆ మాటనే ఇక్కడ చివరిలో వ్యేతుతే మానసోజ్వర అని చెప్పాడు సహదేవుడు. అంటే నీ మానసికమైనటువంటి జ్వరం ఏదైతే ఉందో, అంటే బాధ ఏదైతే ఉందో అది విడిచిపెట్టేసేయి, నీవు ఏమాత్రం మనోవ్యథ పడమాక నేను తప్పక ఆ మహారాజు దగ్గర గుప్తంగా ఉంటూ ఈ పేరుతో వ్యవహరిస్తూ చక్కగా నా పని నేను చేస్తూ ఉంటాను అని చెప్పి చెప్పడంతో నీ బాధ నువ్వు పోగొట్టుకో అంటే బాధ ఉన్నటువంటి వాళ్ళకేగా మనం ఈ ప్రశ్న అనేది ఈ మాట చెప్పేది. కాబట్టి ఆ ధర్మరాజుకి ఇక్కడ సహదేవుడి విషయంలో ఇంకా చింత ఎక్కువగా ఉంది. అందరికంటే చిన్నవాడు కాబట్టి ఎలా సంచరిస్తాడో ఈ పిల్లవాడు అని. కానీ ఇతను కూడా చక్కటి తనకి తగినటువంటి వృత్తిని ఎంచుకుని దీంట్లో నేను కొనసాగుతాను అని చెప్పడం జరిగింది. ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనం ఒకసారి పారాయణం చేద్దాం. తంతిపాల ఇతి ఖ్యాతో నామ్నాహం విదితస్త్వథా నిపుణంచ చరిష్యామి వ్యేతుతే మానసోజ్వరః తంతిపాలః ఇతి ఖ్యాతో నామ్నాహం విదితస్త్వథా నిపుణంచ చరిష్యామి వ్యేతుతే మానసోజ్వరః అరోగా బహుళాః పుష్టాః క్షీరవత్యో బహుప్రజాః నిష్పన్నసత్వాః సుభృతాః వ్యపేత జ్వరకిల్బిషాః. ఇక సహదేవుడు చెప్తూ ఉన్నాడు, తను గోసేవ చేసేటప్పుడు గోరక్షణగా తను నియమింపబడి గోరక్షణాధికారిగా ఉన్నప్పుడు, గవాధ్యక్షుడైనప్పుడు ఆ ఆవుల్ని ఏ విధంగా రక్షిస్తారో ఇక్కడ మనకి ఈ శ్లోకంలో, ఈ పైన వచ్చేటువంటి శ్లోకంలో రెండిట్లో కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. దాంట్లో అంటున్నాడు ఆయన, అరోగాహ రోగములు లేకుండా ఉంటాయి, అలాగే బహుళా పుష్టాహ అవి చక్కటి పుష్టిని కలిగి అభివృద్ధి చెందినటువంటి వాటిగా ఉంటాయి, మంచి పాలు ఇచ్చేటువంటివి అవుతాయి, బహుప్రజాహ ఎక్కువ సంతానాన్ని కలిగినటువంటి ఆవులుగా ఉంటాయి,
నిష్పన్న సత్వాహ సత్వాన్ని పొందినటువంటివై బలాన్ని బాగా పొందినవై అవి జ్వరము ఇత్యాదులు ఎటువంటి రోగాలు లేకుండా అనారోగ్య సమస్యలు లేనటువంటి గోవులుగా వాటన్నిటిని కూడా నేను రక్షిస్తాను అని చెప్పి ఇక్కడ సహదేవుడు ధర్మరాజుకు చెప్తూ ఉన్నారు. దీంట్లో మనం తీసుకోవాల్సింది ఏమిటి అని అంటే గోసేవ అనేటువంటిది చాలా పవిత్రమైన వృత్తి. గోవుల్ని రక్షించడం అనేది మనకి ప్రాథమికమైనటువంటి కర్తవ్యం. 33 కోట్ల మంది దేవతలు కూడా గోవులో ఉంటారు అని, అలాగే లక్ష్మీ నిలయమని మనం ఏదైతే గోవుని భావిస్తామో, పూజిస్తామో, ధ్యానిస్తామో, అభిమానిస్తామో అటువంటి ఆవుని రక్షించే సందర్భంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు మనకి ఈ శ్లోకాల్లో చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. మహారాజు కొడుకైనటువంటి అతను గోసేవ ఎలా చేస్తావయ్యా అంటే, నేను వాటికి ఏ రోగములు లేకుండా చూసుకుంటానండి, చక్కటి బలం కలిగే విధంగా నేను వాటిని తయారు చేస్తానండి, చాలా శక్తి కలిగినటువంటివై జ్వరం అనేటువంటి దోషం రాకుండా ఎక్కువ సంతానం కలిగినటువంటి వాటిగా వాటిని నేను ఎప్పుడూ కూడా పరిరక్షిస్తూ ఉంటాను, చక్కటి పాలు ఇచ్చేటువంటి వాటిగా వాటిని నేను తీర్చిదిద్దుతాను, మంచి పుష్టి కలిగినటువంటి వాటిగా నేను వాటిని చేస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నాడు అని అంటే గోసేవని చేసే విధానాన్ని మనకి ఆయన సాక్షాత్తుగా ఉపదేశిస్తూ ఉన్నాడు. మనం కూడా గోసేవని చేసేటువంటి వాళ్ళందరం ఈ విధంగా మనం గోవును రక్షించి ఇతోధికంగా ఈ సమాజంలో గో సమృద్ధి కలిగే విధంగా మనం మన ప్రయత్నాన్ని చెయ్యాలి అనేటువంటి భావనని మనం ఈ శ్లోకం నుంచి స్వీకరిస్తూ అర్థాన్ని పునఃపునః మళ్ళీ మళ్ళీ దీన్ని స్మరించుకుంటూ శ్లోకపారాయణం చేద్దాం. అరోగాః బహుళాః పుష్టాః క్షీరవత్యః బహుప్రజాః నిష్పన్నసత్వాః సుభృతాః వ్యపేత జ్వరకిల్బిషాః అరోగా బహుళాః పుష్టాః క్షీరవత్యః బహుప్రజాః నిష్పన్నసత్వాః సుభృతాః వ్యపేత జ్వరకిల్బిషాః నష్టచోరభయానిత్యం వ్యాధివ్యాఘ్రవివర్జితాః గావశ్చ సుసుఖారాజన్ నిరుద్విగ్నా నిరామయాః భవిష్యంతి మయా గుప్తాః విరాట పశవో నృపా. ఇంకా చెప్తూ ఉన్నాడు సహదేవుడు ధర్మరాజుతో, హే ధర్మరాజా, నేను ఆ గోవుల్ని రక్షిస్తూ ఉన్న సందర్భంలో అవి ఏ చోరుల చేత కూడా దొంగల చేత దొంగలింపబడేటటువంటి విధంగా ఉండవు, వ్యాధి అనేటువంటి పులి వాటి దరిచేరదు, ఆ ఆవులన్నీ కూడా ఉద్విగ్నం లేకుండా ఏ రకమైన ఉద్విగ్నత లేనివై నిరామయములు అయినవై చక్కగా సుఖంగా ఉంటాయి, నా చేత అవన్నీ కూడా చక్కటి రక్షణ కల్పించినటువంటివై ఉంటాయి అని చెప్పి ధర్మరాజుతో ఆయన చెప్తూ ఉన్నారు. ఏంటంటే దీంట్లో అంతరార్థం, స్వామి ఈ ఆవుల్ని నేను రక్షించేటువంటి ఆవుల్ని ఎవ్వరూ కూడా చోరులు దొంగిలించలేరు, అలాగే ఆ ఆవులకి ఏ చిన్న వ్యాధి కూడా రానివ్వను, వ్యాధి అనేటటువంటి పులి వాళ్ళ దగ్గరికి రాకుండా నేను చూసుకుంటూ ఉంటాను, ఆ ఆవులన్నీ కూడా చక్కగా ఎప్పుడూ నిత్య నూతనంగా మంచి శక్తి కలిగిన వంటివై ఆరోగ్యంతో తేజస్సు కనిపించే విధంగా అవి నిత్యము అలా తిరుగుతూ ఉంటే మీరు వాటిని చూసిన వెంటనే మనసుకు ఆహ్లాదం కలిగించే విధంగా నేను వాటిని రక్షిస్తూ ఉంటాను, అలాగే వాటికి ఏ విధమైన ఉద్విగ్నత దగ్గరికి నేను రానివ్వకుండా చూసుకుంటాను. అంటే అవి ఒక్కొక్కసారి ఆవులు కొన్ని బాగా ఎగరడం, అటు ఇటు పరిగెడుతూ ఉండడం, మనం కళ్ళెం వేస్తూ ఉన్నా ఆపుతూ ఉన్నా అవి ఎక్కడా ఆగకుండా విపరీతంగా వెళ్ళిపోతూ ఉండడం, ఏ దారి పడితే అది,
అవి ఉద్విగ్నత అంటారు అలాంటి వాటిని. అలాగే వాటిల్లో కొంత శారీరకమైన ప్రకోపాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. అటువంటి వాటిని నేను దరిచేరనివ్వను. అలాగే ఏ రోగము వాటికి రాకుండా చూసుకుంటాను. అంటే వాటికి శారీరకపరమైన దుఃఖములు రావు. వాటికంటూ ఆ సమయానికి వాటికి తిండి పెట్టకపోతే కలిగేటువంటి దుఃఖం ఉంటుంది చూశారు, దాన్ని కూడా నేను తీసుకురాను. 2 సార్లు ఇక్కడ దుఃఖ శబ్దాన్ని వాడారు శ్లోకంలో. ఎందుకు అనంటే ఒకటేమో శరీరపరంగా నేను దుఃఖం కలిగించను, రెండవదేమో వాటికి కావలసిన సందర్భంలో మేత పెట్టకుండా వాటిని ఇబ్బంది పెట్టము. ఎప్పుడూ కూడా వాటిని క్షేమంగా చూస్తూ ఉంటాం. ఇలా చూస్తూ నేను ఆ విరాట కొలువులో ఏవేవైతే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆవులు ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా గుప్తంగా ఉండేటువంటి విధంగా రక్షిస్తూ ఎవరి కంటాపడకుండా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక్కడ వివరంగా మనం ఈ శ్లోకాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ధర్మరాజుకి సహదేవుడు చెప్పింది. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే చూడండి, నకులుడు సహదేవుడు ఇద్దరూ కూడా కమల పిల్లలు. వాళ్ళిద్దరూ ఎంచుకున్నటువంటి వృత్తులు కూడా చూస్తే పశుపోషణ, పశు సంబంధమైనటువంటి విషయాలే. అంటే రెండిటికి దగ్గరి సామీప్యత ఉంది. ఒక ఆయన నేను అశ్వాన్ని రక్షిస్తానండి అంటే ఇంకో ఆయన నేను గోవుల్ని రక్షిస్తానండి అని చెప్పాడు. ఇద్దరు కూడా పశు సంబంధమైన వృత్తే ఎంచుకుంటూ ఉన్నారు. పైగా వాళ్ళిద్దరూ కూడా ఒకే దగ్గర ఒకే విధమైనటువంటి పని చేస్తూ ఉండడం ఒక విశేషమైతే, మన తిక్కన గారు వాళ్ళిద్దరికీ సంబంధించి చక్కటి 2 సీసపద్యాలు చెప్తూ కావ్యంలో కూడా ఆ కమలలు అనేటటువంటి దాన్ని ప్రతిబింబింపజేశారు. ఇట్లా వీళ్ళిద్దరూ కూడా ఒకే రకమైనటువంటి వృత్తి, ఆ లక్షణం ఉంది కాబట్టి కమలలుగా ఉన్నారు కాబట్టి అటువంటి దాన్ని ఎంచుకుని ఉన్నారు. ఇలా నేను గోరక్షణ చేస్తూ ఉంటాను అని చెప్పాడు. ఇంకొంత గో సంబంధమైనటువంటి విశేషాలు ఎలా ఆయన రక్షిస్తాడో చెప్పి ఉన్నాడు. వాటిని మనం రేపటి రోజున శ్రవణం చేస్తూ, అలాగే ద్రౌపదీదేవి చెప్పినటువంటి విషయాలను కూడా మనం తప్పక రేపు విందాం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం ఒకసారి పారాయణం చేద్దాం. నష్టచోర భయా నిత్యం వ్యాధి వ్యాఘ్ర వివర్జితా గావశ్చ సుసుఖారాజన్ నిరుద్విగ్నా నిరామయా భవిష్యంతి మయా గుప్తా విరాట పశవో నృపా నష్టచోర భయా నిత్యం వ్యాధి వ్యాఘ్ర వివర్జితా గావశ్చ సుసుఖారాజన్ నిరుద్విగ్నా నిరామయా భవిష్యంతి మయా గుప్తా విరాట పశవో నృపా. ఈ శ్లోకాలన్నిటినీ మనం ఒకసారి అఖండంగా పారాయణ చేద్దాం. యుధిష్ఠిర ఉవాచ సహదేవ కథం తస్య సమీపే విహరిష్యసి కిం వా త్వం కర్మ కుర్వాణః ప్రచ్ఛన్నో విహరిష్యసి. సహదేవ ఉవాచ గోసంఖ్యాత భవిష్యామి విరాటస్య మహీపతే ప్రతిషేద్ధా చ దోగ్ధా చ సంఖ్యానే కుశలో గవాం తంతిపాలః ఇతి ఖ్యాతః నామ్నాహం విదితస్త్వథా
నిపుణంచ చరిష్యామి ఏతు తే మానసోజ్వరః అరోగాః బహుళాః పుష్టాః క్షీరవత్యః బహుప్రజాః నిష్పన్నసత్వాః సుభృతాః వ్యపేత జ్వరకిల్బిషాః నష్టచోరభయాః నిత్యం వ్యాధివ్యాఘ్ర వివర్జితాః గావశ్చ సుసుఖారాజన్ నిరుద్విగ్నా నిరామయాః భవిష్యంతి మయా గుప్తాః విరాట పశవో నృప. ఈ పూట తంతిపాలుడుగా సహదేవుడు ధర్మరాజుతో నేను ఇలా ఉంటానని చెప్పి విరాట కొలువులో చేసేటటువంటి వృత్తిగా గో రక్షకుడిగా గోశాలాధ్యక్షుడిగా ఉంటానని చెప్పడం, అలాగే ఆ ఆవుల్ని ఏ విధంగా రక్షిస్తాను అనే దీంట్లో కొన్ని విశేషాలని ఆయన చెప్తూ మనకి గోసేవా ధర్మాలని ఉపదేశించడం వరకు మనం ఈరోజు తెలుసుకుని ఉన్నాం. ఇప్పుడు అమ్మవారికి పరమ ప్రీతికరమైనటువంటి మన కష్టములన్నింటినీ తొలగించి చక్కటి మనోధైర్యాన్ని కలగజేసేటటువంటి దుర్గా స్తోత్రాన్ని మనం ఆచార్యముఖంగా పారాయణం చేద్దాం. అశేషశయనం శేషశయనం శేషసాయినం శేషాద్రీశమశేషం చ శ్రీనివాసం భజే నిశం. ఆపద్బాంధవుడైన ఆశ్రితవత్సలుడైనటువంటి శ్రీనివాస పరబ్రహ్మ చరణారవిందములకు నమస్కరిస్తూ ఆయన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం ఈ నాద నీరాజన మండపం నుంచి అందరం కూడా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందాలని ఈ దేవీ స్తోత్రాన్ని ముక్తకంఠంతో సభక్తితో మనం స్తుతిద్దాం. అథ దేవీ స్తోత్రం వైశంపాయన ఉవాచ విరాట నగరం రమ్యం గచ్చమానో యుధిష్ఠిరః అస్తు వన్మనసా దేవీం దుర్గాం త్రిభువనేశ్వరీం యశోదాగర్భ సంభూతాం నారాయణ వరప్రియాం నందగోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీం కంస విద్రావణకరీం అసురాణాం క్షయంకరీం శిలాతట వినిక్షిప్తాం ఆకాశం ప్రతి గామినీం వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితాం దివ్యాంబరధరాం దేవీం ఖడ్గఖేటక ధారిణీం భారావతరణే పుణ్యే ఏ స్మరంతి సదాశివాం తాన్వై తారయసే పాపాత్ పంకేగామివ దుర్బలాం స్తోతుం ప్రచక్రమే భూయో వివిధైః స్తోత్ర సంభవైః ఆమంత్ర్య దర్శనాకాంక్షీ రాజా దేవీం సహానుజః నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణి బాలార్క సదృశాకారే
పూర్ణచంద్రనిభాననే పూర్ణచంద్రనిభాననే చతుర్భుజే చతుర్భుజే చతుర్వక్త్రే చతుర్వక్త్రే పీనశ్రోణి పీనశ్రోణి పయోధరే పయోధరే మయూరపిచ్చవలయే మయూరపిచ్చవలయే కేయూరాంగద కేయూరాంగద ధారిణి ధారిణి భాసిదేవి భాసిదేవి యథా పద్మా యథా పద్మా నారాయణ నారాయణ పరిగ్రహ పరిగ్రహ స్వరూపం స్వరూపం బ్రహ్మచర్యం చ బ్రహ్మచర్యం చ విశదం విశదం గగనేశ్వరి గగనేశ్వరి కృష్ణచ్చ విసమా కృష్ణచ్చ విసమా కృష్ణ కృష్ణ సంకర్షణ సంకర్షణ సమానన సమానన బిభ్రతి బిభ్రతి విపులౌ బాహు విపులౌ బాహు శక్రధ్వజ శక్రధ్వజ సముచ్ఛ్రయౌ సముచ్ఛ్రయౌ పాత్రీ చ పాత్రీ చ పంకజీ ఘంటి పంకజీ ఘంటి స్త్రీ విశుద్ధా చ స్త్రీ విశుద్ధా చ యా భువి యా భువి పాశం ధను పాశం ధను మహాచక్రం మహాచక్రం వివిధాని వివిధాని ఆయుధాని చ ఆయుధాని చ కుండలాభ్యాం కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ కర్ణాభ్యాం చ విభూషిత విభూషిత చంద్రవిస్పర్ధినా చంద్రవిస్పర్ధినా దేవి దేవి ముఖేన త్వం ముఖేన త్వం విరాజసే విరాజసే ముకుటేన ముకుటేన విచిత్రేణ విచిత్రేణ కేశబంధేన కేశబంధేన శోభిన శోభిన భుజంగాభోగవాసేన భుజంగాభోగవాసేన శ్రోణిసూత్రేణ శ్రోణిసూత్రేణ రాజత రాజత విభ్రాజసే చ విభ్రాజసే చ ఆబద్ధేన ఆబద్ధేన భోగే నేవేహ భోగే నేవేహ మందరః మందరః ధ్వజేన ధ్వజేన శిఖిపిచ్ఛానాం శిఖిపిచ్ఛానాం ఉచ్ఛ్రితేన ఉచ్ఛ్రితేన విరాజసే విరాజసే కౌమారం కౌమారం వ్రతమాస్థాయ ప్రథమాస్థాయ త్రిదివం త్రిదివం పావితం త్వయా పావితం త్వయా తేన త్వం తేన త్వం స్తూయసే దేవి స్తూయసే దేవి త్రిదశైః త్రిదశైః పూజ్యసేపి చ పూజ్యసేపి చ త్రైలోక్యరక్షణార్థాయ త్రైలోక్యరక్షణార్థాయ మహిషాసురనాశిని మహిషాసురనాశిని ప్రసన్నా మే ప్రసన్నా మే సురశ్రేష్ఠే సురశ్రేష్ఠే దయాం కురు దయాం కురు శివా భవ శివా భవ జయా త్వం జయా త్వం విజయా చైవ విజయా చైవ సంగ్రామే చ సంగ్రామే చ జయప్రదా జయప్రదా మమాపి మమాపి విజయం దేహి విజయం దేహి వరదా వరదా త్వంచ సాంప్రతం పంచసాంప్రదం వింధ్యే చైవ వింధ్యే చైవ నగశ్రేష్ఠే నగశ్రేష్ఠే తవ స్థానం హి తవ స్థానం హి శాశ్వతం శాశ్వతం కాళి కాళి మహాకాళి కాళి కాళి మహాకాళి ఖడ్గ ఖట్వాంగ ఖడ్గ ఖట్వాంగ ధారిణి ధారిణి కృతానుయాత్ర కృతానుయాత్ర భూతైస్త్వం భూతైస్త్వం వరద వరద కామచారిణి కామచారిణి భారావతారే భారావతారే ఏ చ త్వాం ఏ చ త్వాం సంస్మరిష్యంతి సంస్మరిష్యంతి మానవాః మానవాః ప్రణమంతి చ ప్రణమంతి చ ఏ త్వాం హి ఏ త్వాం హి ప్రభాతే తు ప్రభాతే తు నరా భువి నరా భువి న తేషాం న తేషాం దుర్లభం కించిత్ దుర్లభం కించిత్ పుత్రతో పుత్రతో ధనతోపి వా ధనతోపి వా దుర్గాత్తారయసే దుర్గాత్తారయసే దుర్గే దుర్గే తత్వం దుర్గా తత్వం దుర్గా స్మృతా జనైః స్మృతా జనైః కాంతారేషు కాంతారేషు అవసన్నానాం అవసన్నానాం మగ్నానాం చ మజ్ఞానాం చ మహార్ణవే మహార్ణవే దస్యుభిర్వా దస్యుభిర్వా నిరుద్ధానాం నిరుద్ధానాం త్వంగతిః త్వంగతిః పరమానృణాం పరమానృణాం జలప్రతరణే చైవ జలప్రతరణే చైవ కాంతారేషు కాంతారేషు
వనేషు అటవీషు చ అటవీషు చ ఏ స్మరంతి ఏ స్మరంతి మహాదేవి మహాదేవి నచ సీదంతి నచ సీదంతి తే నరాః తే నరాః త్వం కీర్తిః త్వం కీర్తిః శ్రీర్ధృతిః శ్రీర్ధృతిః సిద్ధిర్హ్రీః సిద్ధిర్హ్రీః విద్యా సంతతిర్మతిః విద్యా సంతతిర్మతిః సంధ్యారాత్రిః సంధ్యారాత్రిః ప్రభానిద్రా ప్రభానిద్రా జ్యోత్స్నాకాంతిః జ్యోత్స్నాకాంతిః క్షమాదయా క్షమాదయా రుణాంచ రుణాంచ బంధనం మోహం బంధనం మోహం పుత్రనాశం పుత్రనాశం ధనక్షయం ధనక్షయం వ్యాధిం మృత్యుం వ్యాధిం మృత్యుం భయం చైవ భయం చైవ పూజిత పూజిత నాశయిష్యసి నాశయిష్యసి సోహం రాజ్యాత్ సోహం రాజ్యాత్ పరిభ్రష్టః పరిభ్రష్టః శరణం త్వాం శరణం త్వాం ప్రపన్నవాన్ ప్రపన్నవాన్ ప్రణతశ్చ ప్రణతశ్చ యథా మూర్ధ్నా యథా మూర్ధ్నా తవ దేవి తవ దేవి సురేశ్వరి సురేశ్వరి త్రాహి మాం త్రాహి మాం పద్మపత్రాక్షి పద్మపత్రాక్షి సత్యే సత్యా సత్యే సత్యా భవస్వనః భవస్వనః శరణం భవ శరణం భవ మే దుర్గే మే దుర్గే శరణ్యే శరణ్యే భక్తవత్సలే భక్తవత్సలే ఏవం స్తుతా హి ఏవం స్తుతా హి సా దేవి సా దేవి దర్శయామాస దర్శయామాస పాండవం పాండవం ఉపగమ్యతు ఉపగమ్యతు రాజానం రాజానం ఇదం ఇదం వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ దేవ్యువాచ దేవ్యువాచ శృణు రాజన్ శృణు రాజన్ మహాబాహో మహాబాహో మదీయం మదీయం వచనం ప్రభో వచనం ప్రభో భవిష్యతి భవిష్యతి అచిరాదేవ అచిరాదేవ సంగ్రామే సంగ్రామే విజయస్తవ విజయస్తవ మమ ప్రసాదాత్ మమ ప్రసాదాత్ నిర్జిత్య నిర్జిత్య హత్వా హత్వా కౌరవవాహిని కౌరవవాహిని రాజ్యం రాజ్యం నిష్కంటకం కృత్వా నిష్కంటకం కృత్వా భోక్ష్యసే భోక్ష్యసే మేదినీం పునః మేదినీం పునః భ్రాతృభిః భ్రాతృభిః సహితో రాజన్ సహితో రాజన్ ప్రీతిం ప్రీతిం ప్రాప్స్యసి పుష్కలాం ప్రాప్స్యసి పుష్కలాం మత్ప్రసాదాచ్చ మత్ప్రసాదాచ్చ తే సౌఖ్యం తే సౌఖ్యం ఆరోగ్యం చ భవిష్యతి ఆరోగ్యం చ భవిష్యతి ఏ చ ఏ చ సంకీర్తయిష్యంతి లోకే లోకే విగతకల్మషాః విగతకల్మషాః తేషాం తుష్టా తేషాం తుష్టా ప్రదాస్యామి ప్రదాస్యామి రాజ్యమాయుః రాజ్యమాయుః వపుస్సుతం వపుస్సుతం ప్రవాసే ప్రవాసే నగరే చాపి నగరే చాపి సంగ్రామే సంగ్రామే శత్రుసంకటే శత్రుసంకటే అటవ్యాం అటవ్యాం దుర్గకాంతారే దుర్గకాంతారే సాగరే సాగరే గహనే గిరౌ గహనే గిరౌ ఏ స్మరిష్యంతి ఏ స్మరిష్యంతి మాం రాజన్ మాం రాజన్ యథాహం యథాహం భవతా స్మృతా భవతా స్మృతా నతేషాం నతేషాం దుర్లభం కించిత్ దుర్లభం కించిత్ అస్మిన్ లోకే అస్మిన్ లోకే భవిష్యతి భవిష్యతి ఇదం ఇదం స్తోత్రవరం భక్త్యా స్తోత్రవరం భక్త్యా శృణుయాద్వా శృణుయాత్వా పఠేతవా పఠేతవా తస్య తస్య సర్వాణి కార్యాణి సర్వాణి కార్యాణి సిద్ధిం యాస్యంతి పాండవాః సిద్ధిం యాస్యంతి పాండవాః మత్ప్రసాదాచ్చ మత్ప్రసాదాచ్చ మత్సర్వాన్ వస్సర్వాన్ విరాట నగరే విరాట నగరే స్థితాన్ స్థితాన్ న ప్రజ్ఞాస్యంతి న ప్రజ్ఞాస్యంతి పురవో పురవో నరావా నరావా తన్నివాసినః తన్నివాసినః ఇత్యుక్త్వా ఇత్యుక్త్వా వరదాదేవి వరదాదేవి యుధిష్ఠిరం యుధిష్ఠిరం అరిందమం అరిందమం రక్షాం కృత్వా చ రక్షాం కృత్వా చ పాండూనాం పాండూనాం తత్రైవ తత్రైవ అంతరధీయత అంతరధీయత ఇతి శ్రీమన్మహాభారతే విరాట పర్వణి దేవీ స్తోత్రం దేవీ స్తోత్రం సంపూర్ణం సంపూర్ణం. ఓం నమో వెంకటేశాయ. గోవింద అని పిలిచేటటువంటి పిలుపులో ఉన్న మాధుర్యం శ్రీవారి భక్తులందరికీ కూడా
సుపరిచితమైనటువంటిదే. అలాగే శ్రీవారు మనల్ని రక్షించిన విధానం కూడా మనందరికీ అనుభవైక వేద్యమే. ఏనాడైతే గోవింద అంటూ ఆయన పాదాలని ఆశ్రయించి ఆయన యందే మన మనస్సుని నిలిపి చక్కగా ఒక్కసారి స్మరిస్తామో వెంటనే ఏం కావాలో మనకి తీర్చేటటువంటి వాడు, మన కోరికలన్నింటినీ నెరవేరుస్తూ ఉండేవాడు. అందుకే స్వామి ఇక్కడ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాడిగా నుంచునే ఉంటూ ఉంటారు. ఎవరైతే గోవింద అని పిలుస్తారో వెంటనే వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోరికలు నెరవేర్చాలి అన్న భావన మనకి ఆ దివ్యమంగళ రూపాన్ని చూసిన వెంటనే మనకి సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. అటువంటి భావనని మన మనస్సుల్లో నింపుకుని ఇప్పుడు శ్రీ ఆలూరి రాజమోహన్ గారు మరియు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల చేత మనందరం కలిసి వాళ్ళతో పాటుగా గోవిందనామ సంకీర్తనాన్ని హే గోవింద మాం రక్ష అనే భావంతో చేద్దాం, తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతీర్థ గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచన బరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద పట్టికాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హఠీరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషసాయివి గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఎంత చక్కటి వాతావరణం. గోవిందనామస్మరణ విన్న వెంటనే మన హృదయాల్లో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల్లో చక్కటి దైవ భావన నిండి ఉంటుంది. ఇదియే గోవిందనామ సంకీర్తనం చేయడం వల్ల మనకి కలిగేటటువంటి ప్రయోజనం. ఇటువంటి గోవిందనామాన్ని మనందరం కూడా చక్కగా కీర్తించాం. మంగళాంతంగా మన పారాయణ కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసుకుందాం.
అథ నవగ్రహ ప్రార్థనా అథ నవగ్రహ ప్రార్థనా ఆదిత్యాయ చ సోమాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః రాహవే కేతవే నమః అథ క్షమా ప్రార్థనా అథ క్షమా ప్రార్థనా యదక్షర పదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ అత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం అథ భగవత్ సమర్పణం కాయేన వాచా కాయేన వాచ మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః లోకాః సమస్తాః సుఖినో భవంతు సుఖినో భవంతు అథ మంగళం అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం